మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనమైతే ఇప్పుడు బదనకల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ వద్దకైతే మనం వచ్చినాము. సో ప్రణవి ఇదే స్కూల్లో చదువుకుంది. ఇది ఒక గవర్నమెంట్ స్కూల్. సో మనం లోపలికి వెళ్దాము. చాలా మంది అయితే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారంటే ఒక ప్రైవేట్ స్కూల్ కి ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు అన్ని మనకి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏమేమో సౌలతులు ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా సేమ్ అలాంటి సౌలతులే ఉన్నాయి. పైగా ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా బోధిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయి 10/10 సాధించింది. ఆ సందర్భంగా అయితే మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో మనం లోపలికి వెళ్దాము. ఒకసారి సార్ వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఈ సార్ వాళ్ళే తను ఎంతో దగ్గరుండి ప్రోత్సహించారు కాబట్టి మనం ఒకసారి సార్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రణవి వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు. రాజకుమార్ సార్. ప్రణవి ఇప్పుడు 10/10 సాధించింది కాబట్టి సార్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్ నుంచే ఈ అమ్మాయి ఇప్పుడు 10/10 సాధించింది. సార్ మన సార్ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రణవి ఈ స్కూల్ నుంచి ఇప్పుడు ఒక 10/10 సాధించింది. అలాగే ఇప్పుడు సిఏఎం కార్యక్రమానికి కూడా తన హాజరయ్యింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ స్కూల్ నుంచి తన అంత మంచి స్థాయికి వెళ్ళింది కాబట్టి? చాలా చాలా హ్యాపీ ఉందండి. మాకు ఇప్పుడు మేము తీసుకునే సాలరీ కంటే ఈ అమ్మాయి ఇటువంటి సాధించడం అనేది చాలా సంతోషం. నాకే కాదు, మా స్టాఫ్ అందరం కూడా మేము ఒక పండగ వాతావరణంలో ఉన్నామండి. ఎందుకంటే అమ్మాయి గురించి చాలా చురుకైన అమ్మాయి. పాతూరి ప్రణవి మా స్టూడెంట్, మా ప్రతి సబ్జెక్ట్ టీచర్కి ఇష్టమైన స్టూడెంట్. కాబట్టి ఆమె గురించి చెప్పాలంటే ఆమె కొరకు మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆమె చురుకుతనం చూసి ఆమె మా పాఠశాలలో 7వ తరగతిలో జాయిన్ అయింది, 7th క్లాస్లో. అప్పటి నుండి ఆమె చురుకుతనం మేము అప్పుడే గ్రహించాం. దానివల్ల ప్రతి టీచరు, అన్ని సబ్జెక్టుల టీచరు అమ్మాయి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. దాని కొరకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అట్లా తీసుకుంటే కనీసం మన గేమ్స్ టీచర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానితో చురుకైనది. ఆమె చురుకుతనం మేము ఎప్పుడు తెలుసుకున్నామంటే 8th క్లాస్ కంప్లీట్ కాగా 8th క్లాస్ చదువుతున్నప్పుడే ఎన్ఎంఎంఎస్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయిస్తే అందులో విజయం సాధించింది. దాని ద్వారా స్కాలర్షిప్ ఇస్తారు. నేషనల్లో సెంట్రల్ వాళ్ళు ఎన్ఎంఎంఎస్ తరఫున ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు స్కాలర్షిప్ అర్హత పొందింది. దాంతోనే మాకు సంతోషం ఏర్పడింది. తర్వాత 9th 10th వచ్చేసరికి ఏ టాలెంట్ టెస్ట్ కొని పంపినా మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అన్నిట్లలో కూడా ఆమెదే పై చేయి. ఉదాహరణకి మనము ఇంగ్లీష్కి స్పెల్ విజార్డ్ అనేది ఒకటి టెస్ట్ ఉన్నది. దాంట్లో రాష్ట్ర స్థాయికి ఆ అమ్మాయి ఎంపిక అయింది. ఎక్కడ వరంగల్లో అది నిర్వహించడం జరిగింది. అక్కడికి పంపించాం, టీచర్స్ తీసుకెళ్లారు. అంతేకాదు మన సైన్స్లో కూడా చెక్ముఖి సైన్స్ వాళ్ళు సైన్స్ టాలెంట్ టెస్ట్లో అది రాష్ట్ర స్థాయిలో ఉంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమంటే మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ జరిగిందండి. అది మన సిరిసిల్ల జిల్లా నుండి అమ్మాయిని రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్లో జరిగింది, అక్కడికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా తీసుకుంటూ వెళ్తే అన్ని టాలెంట్ టెస్ట్లలో ఆమె ముందుండేది. ఓన్లీ చదువులోనే అనుకుంటారు కాదు, ఆమె ఆటల్లో క్రీడల్లో కూడా మొదలే. చెస్లో కూడా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం ఆమెదే ఉన్నది. అట్లా తీసుకుంటే చాలా చాలా విషయాల్లో ఆమెను చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసేది. అమ్మాయి ఎంత బాగా చదువుతుంది. ముఖ్యంగా ఆమె ఆమె ఏ విధంగా చదివేది అంటే 12 గంటల దాకా చదివేది. పొద్దున్న 4 గంటలకే చదివేది.
అది మాకు ఎట్లా తెలిసేది మరి ఆమె అప్పటికే చదివేది అంటే మన వాట్సాప్ లో ప్రతి మెసేజ్ పెడుతుండే ప్రతి సబ్జెక్ట్ టీచర్కి. ఏ డౌట్ వచ్చినా 12 డౌట్ వచ్చినా పెడుతుండే. మన టీచర్స్ చూసుకొని ఆమెకు వాట్సాప్ రూపంలోనే చాలా మెసేజ్లు, మాకు వాట్సాప్ కూడా చాలా ఉపయోగపడ్డదండి అమ్మాయికి చాలా జ్ఞానం పొందడానికి. అట్లా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఆమె ఇలా సాధించడం. ఈ 10 పాయింట్స్ రావడము మాకు ఎంత గర్వకారణం, మాకు ఎంత శక్తిని ఇచ్చిందంటే ప్రైవేట్ పాఠశాలలో కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలే మెరుగైనవి అనేది ఆమె నిరూపించింది. ఈ ముస్తాబాద్ మండలంలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నవి, గురుకులాలు ఉన్నవి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలో కల్లా మన ఈ జెడ్పీ స్కూల్ మన పాఠశాలనే ఫస్ట్ మొదటి స్థానం సాధించింది. అందుకు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. మాకు చాలా శక్తినిచ్చింది అమ్మాయి విజయం. కాబట్టి ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే ప్రైవేట్ పాఠశాలని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి పంపించడం దండగా. మేము మాలాంటి పాఠశాలలో చేరితే మేము మంచి సపోర్ట్ చేసి వారికి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి చాలా కృషి చేస్తాము. ఇదే నిదర్శనం మాకు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 5th క్లాస్ నుంచి ఎవరైతే మెరుగైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళని క్రీమ్ స్టూడెంట్స్ అంటాం. ఆ క్రీమ్ స్టూడెంట్స్ అందరినీ అయితే ప్రైవేట్ వాళ్ళు, లేకపోతే గురుకులాల వాళ్ళు, లేకపోతే మోడల్ స్కూల్ వాళ్ళు ఇట్లా తీసుకెళ్తుంటారు. ఇక మాకు మిగిలిపోయేది అవన్నీ పోగా మిగిలింది. అందులోకి వెళ్ళి మనకు వచ్చిన ఆనిముత్యం చూస్తే మిగతా వాళ్ళు కూడా పేరెంట్స్ వారు కను విప్పు కలిగి మా పాఠశాలలో చేర్పిస్తే మేము వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం. వీరి అభివృద్ధికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కృషి చేశారు. అలా వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేసింది, మాకు సపోర్ట్ చేసి అమ్మాయిని మంచి స్థాయిలో తీసుకురావడానికి కృషి చేసింది. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఇప్పుడు స్కూల్లో ఇప్పుడు దాదాపు ఎంతమంది పిల్లలు ఉండొచ్చు సార్? 140 మంది విద్యార్థులు ఉన్నారు మా పాఠశాలలో. 10th క్లాస్కి వస్తే 33 మంది విద్యార్థులు 10th క్లాస్ రాశారు. అందులో 9 పాయింట్ ఏబో వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. అంటే 35% టాప్ స్టూడెంట్స్ మా స్కూల్లో ఉన్నారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మిగతా 60% 30% మీడియం, 30%లో 30% టాప్లో ఉన్నారు. వీళ్ళందరూ మేము వాళ్ళు క్లాస్ స్టార్టింగ్లో రాసుకున్నామండి. వాళ్ళ స్థాయి ఎంత అనేది. వాళ్ళందరూ కూడా టాప్లోకి వచ్చారు. ఈ విషయంలో మేము మాత్రం హ్యాపీ అండి. ఇప్పుడు ప్రణవి మీతో ఎలా ఉంటుండే స్కూల్లో ఉండగా? సార్ నాకు ప్రతి డౌట్ వచ్చి అడుగుతుంది వాట్సాప్ లో అన్నారు. మీతో ఇప్పుడు డైరెక్ట్ గా ఎలా ఉంటుండేది? మాతో కూడా ప్రతి విషయం నేను కూడా ఆమెని హెడ్ మాస్టర్ గా కలిసేవాడిని. ఏ సబ్జెక్టులు వీక్ ఉంది ఏముంది అంటే ఆమె చెప్పేది. ప్రతి సబ్జెక్ట్ లో ఏ సందేహం వచ్చినా వెంటనే అడిగేది. నేను ధైర్యం ఇచ్చేది, నాకు చెప్పరా, నేను వాళ్ళతోని టీచర్స్తో చెప్పిస్తా అంటే అవసరం లేకుండా ఆమెనే ఏ ఒక్క టీచర్ కూడా వదలకుండా మంచి ప్రేమగా, ఎందుకంటే టీచర్స్ అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం, ప్రియమైన స్టూడెంట్, వాళ్ళు కూడా ప్రోత్సహించేది. అంత టీచింగ్ అయిపోయాక అడిగేది, నేను ప్రణవి నీకేమైనా డౌట్ ఉందా అంటే ఆమె ఏమైనా డౌట్ అనిపిస్తే ఆమె సందేహాలు కూడా చాలా వచ్చేది అనమాట. ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకునేది క్లాస్లోనే. ఇంకా మేము కూడా ధైర్యం ఇచ్చేవాళ్ళం, ఇంకేమైనా ఉందిరా చెప్పురా అన్నా కానీ ఆమెకి ఓకే మంచి స్థాయి చేసుకుంటాం. అవును, ఆమెను కొద్ది రోజుల్లో ఒక 5-6 years లో మేము ఆమెను ఉన్నత స్థాయిలో చూస్తామని మేము కోరుకుంటున్నాం. ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాం. ఆ అమ్మాయికి కూడా అంత ధైర్యం ఉందని ఆమెకు ఆశీర్వాదం కూడా అందజేస్తున్నాం. ప్రణయ్తో మాట్లాడినప్పుడు చారి సార్ ప్రస్తావన కూడా మనం వచ్చింది. సో ఇప్పుడు చారి సార్ మనతో ఉన్నారు. ఒకసారి చారి సార్ కూడా అడుగుదాము, తనకి ఏ రకమైన ప్రోత్సాహం ఇచ్చారు, తనకి ఎలాంటి సబ్జెక్ట్ బోధించారు, ఎలాంటి డౌట్స్ వస్తే మనకి క్లియర్ చేశారా అని చెప్పేసి మనం ఒకసారి సార్ కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రణవి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది, 10/10 సాధించింది, మీకు ఎలా అనిపిస్తుంది? మా పాఠశాలలో ప్రణవి 10/10 సాధించడం అనేటటువంటిది పాఠశాలకి గర్వకారణం. అదే విధంగా మండల స్థాయిలో ప్రథమ స్థానం జడ్పీ స్కూళ్లలో పొందినందుకు గాను గ్రామానికి కూడా పేరు తెచ్చింది. కాబట్టి అటు తల్లిదండ్రులకు ఇటు ఉన్నటువంటి ఊరుకు పాఠశాలకు పేరు తేవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది ఇప్పుడు మాకు. అదే విధంగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ యాజ్ పర్ఫెక్ట్ అనేటటువంటి దానికి పూర్తి ఈ అమ్మాయి నిదర్శనంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి మనము చదువు అని చెప్పగానే చదవడం అనేటటువంటిది అంత సులభంగా లభ్యం కాదు.
అది సహజంగా వాళ్ళ లోపల నుంచి ఉత్తేజితమై రావాలి. కాబట్టి ఇంట్రాస్పెక్షన్ అంతర్ముఖంగా తనకంటూ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని సమయానుసారము ఏ విధంగా ఎప్పుడు ఎలా చదవాలి అనేటటువంటి ప్రణాళికకు అనుగుణంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తను పట్టుదలతో నేను ఇది సాధించాలి అనేటటువంటి పట్టుదలతో తను చదివి తన యొక్క స్థాయిని నిలపడం అనేది మా అందరికీ గర్వకారణం. ఇక ముఖ్యంగా సబ్జెక్టు విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా నా దగ్గరికి రావడానికి పిల్లలు జంకుతారు, భయపడుతూ ఉంటారు. అది సబ్జెక్టు పరంగా కాదు, అది గౌరవంతో కూడినటువంటి భయము. అయితే తను ఏదైనా సందేహం ఉంటే ఒంటరిగా వచ్చి తన సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ ఉండేది. ఆ సందర్భంలో నాకు తెలిసినటువంటి విషయాలను చెప్పేవాడిని, తెలియకపోతే నా సోదర మిత్రులను అడిగి వారి సహాయంతో ఆమె యొక్క సమస్యకు పరిష్కారం అనేటటువంటిది తెలియజేసేవాడిని. ఇక ముఖ్యంగా ఈ విజయంలో నాతో పాటు నాకు నా సోదర అధ్యాపక బృందం అందరూ కూడా ప్రతి విషయానికి కూడా మనం ఈ రకమైనటువంటి చర్య తీసుకుంటే విద్యార్థుల్లో ఈ రకంగా మార్పు వస్తుంది అని చెప్పడం చేత వాళ్ళందరూ కూడా బయటకు మేము కనబడవచ్చు, కానీ మా అందరి రూపంలో మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులే కాకుండా మా అందరి రూపాలన్నీ కూడా ప్రణవి రూపంలో ఈ బదనకల్ పాఠశాలలో ప్రభవించడం అనేది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా కరోనా కాలంలో మనకు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ పెరిగినప్పుడు ఈ అమ్మాయి కూడా మాకు ఒక ఆనిముత్యంలా మా పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడే ఆమెలోని ప్రతిభను మేము చాలా గుర్తించాము. గుర్తించిన వెంటనే ఆమెకు మొదటి నుంచే 10/10 టార్గెట్ గా మా యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మా ప్రణాళిక ముఖ్యంగా ఏంటంటే వెరీ డిసిప్లిన్ స్టూడెంట్ కాబట్టి బేసికల్ గా వానకల్ పిల్లలంతా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అందులో ఇంకా ఈమె డిసిప్లిన్ గా ఉంటుంది కాబట్టి మేము ఎట్లా చెప్తే అట్లా వినే రకం అన్నట్టు. సో మా మాట జవదాటకుండా ఆమె ప్రతి విషయంలో ముందుండేది. యాజ్ ఎ పీటీ సార్ గా నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆమె చెస్ తీసుకెళ్ళడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా రాణించడం జరిగింది చెస్ కాంపిటీషన్ లో. అకాడమిక్ పరంగా కాకుండా బయట అకాడమిక్ పరంగా కూడా మేము చాలా క్లేవర్ ఉంది, అన్ని విషయాల్లో చాలా ముందుంది. అందుకనే మా ఉపాధ్యాయులందరి తరపున మేము ప్రోత్సాహం లభించింది ఆ అమ్మాయికి. మా ప్రోత్సాహంతో పాటు ఆమెకు పట్టుదల ముఖ్యంగా ఆ ముందు కాబట్టి ఈ రోజు ఆమె 10/10 సాధించి విజయం సాధించింది మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు మన ఇప్పుడు బదనకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి అయితే శ్రేష్ఠ పాఠశాల ప్రతిభా పురస్కారం అయితే లభించింది. సార్ అందుకున్నారు. సో ఒకసారి సార్ కూడా అడుగుదాం, వారు ఎవరి చేతుల మీదుగా తీసుకున్నారని సార్ మాటల్లో విందాం. మన మాటల కంటే సార్ మాటల్లో విందాం. సార్ చెప్పండి. దీంట్లో మనకి వందే మాతరం ఫౌండేషన్ తరఫున రాష్ట్ర స్థాయిలో ఒక ప్రోగ్రాం పెట్టారు, ముఖ్యమంత్రితో ముఖాముఖి అని. దీనికి సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారి తరఫున మనకి రఘుత్తం రెడ్డి ఎమ్మెల్సీ గారు ఇది మాకు అందజేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ గా ప్రణవి 10 GPA రావడం వల్ల. అంతేకాకుండా ఇంకోటి వెంకట్ ఫౌండేషన్ అని వాళ్ళు కూడా సన్మానం చేశారు. వారు కరీంనగర్లో నిర్వహించి కరీంనగర్ కలెక్టర్ గారి చేత మాకు అది కూడా సన్మానం చేశారు. ఇవన్నీ కూడా మాకు ప్రణవి అటువంటి స్టూడెంట్ మాకు ఉండడం వల్ల దీని ద్వారా మాకు కూడా ఈ గుర్తింపు కలుగుతుందని మేము భావిస్తున్నాము. సో చూసారు కదండి, బదనకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చాలా సౌకర్యాలు అయితే మనకు ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రణవ్ ఇదే స్కూల్లో చదువుకుంది. ఇప్పుడు మనం ప్రధాన ఉపాధ్యాయుల గారితో కూడా మనం మాట్లాడడం అయితే జరిగింది. సార్ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. సో సార్ వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. మా అమ్మాయి మా స్కూల్లోనే చదువుకుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల నాకు కూడా ఒక పురస్కారం అయితే దక్కింది అని చెప్పేసి అయితే సార్ వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. సో టీచర్ వాళ్ళు కూడా మనతో మాట్లాడడం అయితే జరిగింది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అక్కడ స్టడీ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో పట్టించుకోరు. చదువు అనేది అక్కడికి వెళ్తే రాదు, చెడిపోతారనే ఉద్దేశం ఒకటికి తల్లిదండ్రులకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్లే మెరుగైన విద్యను అయితే అందిస్తుంది. చాలా మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన మట్టుకైతే ప్రభుత్వ పాఠశాలలే చాలా మంచి విద్యను అయితే అందిస్తుంది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.